ఫోటోగ్రఫీ టైప్ ప్రాబ్లమ్స్ చూసాం కదా. ఇప్పుడు పజిల్ టైప్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఏదైనా సరే వన్స్ ఇంట్రడక్షన్ లో మదర్ని ఎలా మనము స్ట్రక్చర్ రూపంలో పెట్టాలి, ఫాదర్ని ఎలా పెట్టాలి, సిస్టర్ ఇన్ లా ఎలా పెట్టాలి, బ్రదర్ ఇన్ లా ఎలా పెట్టాలి అనేది ఐడియా ఉంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అయినా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం క్వశ్చన్ చదువుతూనే ఆన్సర్ చేయొచ్చు. ఇఫ్ ఏ ఈజ్ బీస్ సిస్టర్, ఏ ఈజ్ సిస్టర్ అండి ఎవరికి, బికి. అంటే వీళ్ళిద్దరు ఒకే జనరేషన్ లో ఉంటారు కదా. నెక్స్ట్ ఏమన్నారు, సి ఈజ్ బీస్ మదర్, ఎవరి గురించి చెప్తున్నారో చూడండి. సి ఈజ్ బీస్ మదర్, బికి మదర్ ఎక్కడ ఉండాలి, పైన. ఎవరంటే సి, జెండర్ తెలుసు కదా, మదర్ అన్నారు కాబట్టి మైనస్. నెక్స్ట్ డి ఈజ్ సీస్ ఫాదర్, సో డి ఈజ్ సీస్ ఫాదర్, సీస్ ఫాదర్ సి పైనే కదా ఉండేది. నెక్స్ట్ ఈ ఈజ్ డీస్ మదర్, డి యొక్క మదర్ ఎవరు, ఈ. ఓకేనా. సో ఇదండి. నెక్స్ట్ ఇంకా ఏమైనా చెప్పారా. దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి, దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి, ఏ అనే పర్సన్ డికి ఏమవుతారు, డి యొక్క కూతురు అంటే డాటర్ వాళ్ళ డాటర్, గ్రాండ్ డాటర్. రాజేష్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ అంకిత్, రాజేష్ ఈస్ ద బ్రదర్ అంటే రాజేష్ జెండర్ తెలుసు, రాజేష్ ఈస్ ద బ్రదర్ ఎవరికంటే అంకిత్కి. సో ఇప్పుడు నాకు ఇంతవరకు అంకిత్ జెండర్ తెలుసా, తెలియదు. సో ఇలా అనుకుంటున్నాను, రాజేష్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ అంకిత్. నెక్స్ట్ షాను ఈజ్ ద సిస్టర్ ఆఫ్ శుభం, వాళ్ళిద్దరిని మనం వీళ్ళిద్దరితో పెట్టగలమా రిలేషన్, ఇంకా ఏమి ఇంటర్సెక్షన్ లాగా ఏమి చెప్పలేదు కదా. సో ఇంకా చూద్దాం, దాని నుంచి మనకి ఏమైనా వస్తుందేమో చూద్దాం. సో అంకిత్ ఈజ్ ద సన్ ఆఫ్ షాను, ఈజ్ ద సన్ ఆఫ్ షాను అంటే షానుకి సన్ అంకిత్. ఓకేనా. అయితే ఈ అంకిత్ కి షాను మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకేమన్నారు, షాను ఈజ్ ద సిస్టర్ ఆఫ్ శుభం, షాను ఈజ్ ద సిస్టర్ ఎవరికి, శుభంకి. ఇప్పుడు మనకి జెండర్ తెలుసు కాబట్టి ఇప్పుడు అంకిత్ మదర్ షాను, షాను సన్ అంకిత్, షాను సన్ రాజేష్, షాను సిబ్లింగ్ శుభం, బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు. బట్ శుభం సిస్టర్ షాను. జెండర్ తెలిస్తే ఖచ్చితంగా డిఫైన్ చేయగలం, జెండర్ తెలియకపోతే ఏదో రారు కదా. సరే ఇప్పుడు వాళ్ళు ఏమడిగారు, హౌ ఈజ్ ద రాజేష్ రిలేటెడ్ టు షాను. సో రాజేష్ అనే వ్యక్తి షానుకి ఏమవుతారు, సన్. ఇక్కడ చూడండి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దేర్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 6 members, ఎవరంటే ABCDEF. ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ కపుల్, బి బీయింగ్ ద ఫీమేల్ మెంబర్. సో ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ కపుల్, అయితే బి ఫీమేల్ అంటే ఏ ఏమవుతుందండి, మేల్. నెక్స్ట్ ఏమన్నారు, బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్, బి డాటర్ ఇన్ లా అవ్వాలి ఎవరికి, ఏ పేరెంట్స్ కే కదా, ఏ ఫాదర్ కే కదా. సో ఎఫ్. సో ఏ ఫాదర్ కా మదర్ కా అని మళ్ళీ చెప్పలేము. బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్, ఎఫ్ ఫాదర్ అయినా డాటర్ ఇన్ లా అవుతుంది, ఎఫ్ మదర్ అయినా డాటర్ ఇన్ లా అవుతుంది. సో అందుకని నేను ఎఫ్ జెండర్ ని నేను అందుకని ఎఫ్ జెండర్ ని పెట్టలేకపోతున్నాను. ఓకే. నెక్స్ట్ డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి. ఇప్పుడు మనము ఈ డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి పెట్టగలమా, పెట్టలేని పాయింట్ అక్కడ పెట్టేసుకోండి. డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి, సికి ఓన్లీ సన్ డి. నెక్స్ట్ ఇంకా అంటే ఇక్కడ చూడండి, డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి అంటే ఇక సన్ డి ఒక్కడే, ఇంకొక సన్ ఉండడానికి లేదు, డాటర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎఫ్స్ హస్బెండ్ ఈజ్ నాట్ అలైవ్, ఎఫ్స్ కి హస్బెండ్ ఉన్నారంటే ఎఫ్ జెండర్ ఏంటి, ఫీమేల్, హస్బెండ్ లేరంట. ఓకేనా, చనిపోయారు. అయితే సి ఈజ్ ద ఏస్ బ్రదర్, సో ఏకు ఒక బ్రదర్ ఉన్నారండి, ఎవరంటే అతను సి, సి ఈజ్ ద ఏస్ బ్రదర్. సికి ఒకే ఒక సన్ ఉన్నారండి, ఎవరు, డి. చెప్పాను సన్ను ఒక్కరే అంటే డాటర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, సన్ను మాత్రం ఒకరే. నెక్స్ట్ ఈ అండ్ డి ఆర్ సిబ్లింగ్స్, ఈ అండ్ డి ఆర్ సిబ్లింగ్స్ అంటే ఈ జెండర్ ఖచ్చితంగా డాటరేనండి, అంటే ఫీమేలే. ఎందుకని, సికి ఒకే ఒక సన్ ఉన్నారు, ఇంకొక కిడ్ ఉన్నారంటే వాళ్ళు డాటర్ అవుతారు, సన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇది ఓవరాల్ గా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. ఓకే. ఏ అండ్ బి ఆర్ కపుల్స్, బి ఫీమేల్ అంటే ఏ మేల్, బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్, ఎఫ్ కి డాటర్ ఇన్ లా బి. సో ఎఫ్ జెండర్ ఎలా తెలిసింది, ఎఫ్ కి హస్బెండ్ లేరు అంటే ఎఫ్ ఖచ్చితంగా వైఫే కదా, అంటే ఫీమేల్. నెక్స్ట్ ఏకు ఒక బ్రదర్ ఉన్నారు, అది సి, సికి ఒకే ఒక సన్ డి,
డి అండ్ ఈ ఆర్ సిబ్లింగ్స్. ఈ జెండర్ నేను ఎలా డిఫైన్ చేశానంటే సికి ఒక సన్ ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డాటర్స్ అవుతారు. నెక్స్ట్ దీని మీద ఏమైనా క్వశ్చన్స్ అడిగారా చూద్దాం. సో ఫస్ట్ వన్, హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు సి? ఎఫ్ అనే పర్సన్ సికి సి యొక్క సిబ్లింగ్ మదర్, అంటే మదరే కదండి. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటి? మదర్. నెక్స్ట్, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి? ఈ అనే పర్సన్ సికి డాటర్. నెక్స్ట్, హూ ఈజ్ సి టు బి? హూ ఈజ్ సి టు బి అంటే హౌ ఈజ్ సి రిలేటెడ్ టు బి అన్న సేమే. సో సి అనే పర్సన్ బికి ఏమవుతుంది? సి బికి బి యొక్క హస్బెండ్, బ్రదర్ ఇన్ లా. ఓకే, ఇవే క్వశ్చన్స్ కాదండి, ఎన్నైనా అడగనివ్వండి. సో హౌ ఈజ్ బి రిలేటెడ్ టు సి? సి యొక్క బ్రదర్, వైఫ్, సిస్టర్ ఇన్ లా. హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు సి? ఆల్రెడీ అడిగారు, మదర్. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అనుకోండి, డి యొక్క అంకుల్. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ అనుకోండి, నీస్. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ అనుకోండి, ఏకి డి ఏమవుతుంది? నెఫ్యూ. అలా ఎలా అడిగినా సరే వన్స్ మనము బేసిక్స్ అనేవి నేర్చుకుంటే ఆ స్ట్రక్చర్ ఫామ్ చేయగలం, ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ ప్రాబ్లం, ద గివెన్ మెంబర్స్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో జే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎల్. సో జే ఈజ్ ద బ్రదర్ అండి, ఎవరికి? ఎల్కి. ఓకే, నాకు ఇంకా ఎల్ జెండర్ తెలియదు. నెక్స్ట్, జే ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఆర్. సో జే ఒకే ఒక సన్, ఎవరికంటే ఆర్కి. సో జే ఒక సన్ అంటే ఆర్కి ఒకే ఒక సన్ ఉన్నారు, ఇంకా డాటర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నెక్స్ట్, డబ్ల్యూ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఎల్. సో ఎల్కి ఫాదర్ ఇన్ లా అండి, అంటే ఎల్కి ఒక స్పౌజ్ ఉండాలి. ఓకే, వాళ్ళ యొక్క ఫాదర్ ఎవరంటే డబ్ల్యూ. ఓకేనా. నెక్స్ట్, డి ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పి. సో ఇప్పుడు పి ఉంది కదా, పికి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే మదర్ వాళ్ళ ఫాదర్ ఎవరు? డి. అయితే హూ ఈజ్ మేల్. సో హూ అంటే పక్కనే ఉన్న పర్సన్, ఈ పర్సన్ మేల్. నెక్స్ట్, క్యూ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఒకే ఒక సన్ ఉన్నారు, అది ఎవరంటే క్యూ. ఇక్కడ చూడండి, ఆర్కి ఒకే ఒక సన్, అంటే ఖచ్చితంగా ఎల్ జెండర్ ఏంటి? డాటర్. అలానే ఇక్కడ ఖచ్చితంగా ఎల్ వైఫ్ అంటే హస్బెండ్ ఉండాలి. సో ఆ ఓన్లీ సన్ ఎవరు? క్యూ. అర్థమైందా ఇక్కడ లాజిక్? సో ఆర్కి ఒకే ఒక సన్ జే, ఇంకో సిబ్లింగ్ ఎవరవుతారు? డాటర్ అవుతారు. సో ఇక్కడ ఒకరు వైఫ్ అంటే ఈ కపుల్లో, ఇక్కడ కపుల్ రిలేషన్ కదా, ఇంకొకరు హస్బెండ్. సో హస్బెండ్ ఇక్కడ ఉన్న పర్సన్, ఈ పర్సన్కి సన్ కదా, ఓన్లీ సన్ ఎవరు? క్యూ. ఓకేనా. సో ఇక్కడ ఎవరు? క్యూ, ఆ ఓన్లీ సన్ క్యూ. నెక్స్ట్, డబ్ల్యూ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎన్. సో వీళ్ళిద్దరికి ఈ డబ్ల్యూ గ్రాండ్ ఫాదర్ అవ్వాలి అంటే ఎన్ ఇక్కడే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, సి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్. సో ఎన్కు మళ్ళీ ఒక డాటర్ ఉంది, అది ఎవరంటే సి. సో ఇప్పుడు నాకు ఇక్కడ డి పెడదాము అంటే చూడండి, ఇక్కడ మ్యారేజ్ అవ్వలేదు, మనకి ఇంకా రిలేషన్ ఇవ్వలేదు, మ్యారేజ్ అయిందని కిడ్స్ని పెట్టలేం కదా. సో మ్యారేజ్ అయింది ఈ కపుల్కి. సో ఖచ్చితంగా ఇక్కడ ఒక కిడ్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి పి స్టార్ట్ చేద్దాము అంటే ఓకేనా, నేను డీని ఎవరికని కపుల్గా పెట్టాను, ఆల్రెడీ కపుల్ డిసైడ్ అయిపోయారు కదా, అందుకని ఇక్కడ పి పెడుతున్నాను. ఓకేనా. పి యొక్క మదర్ వాళ్ళ ఫాదర్ కాబట్టి పి మదర్ ఎవరండి? ఇక్కడ ఫాదర్ క్యూ, మదర్ ఎల్. సో మదర్ వాళ్ళ ఫాదర్, సో ఇక్కడే కదా ఉండాల్సింది, ఇది ఎవరు? డి. సో ఇది మైనస్. ఇక్కడ ఒక్కసారి కన్ఫ్యూజ్ అవుతారేమో చూడండి, డి ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పి. సో పి జెండర్ తెలుసు. ఇక్కడ ఆల్రెడీ మనకి మ్యారేజ్ అయిన కపుల్కే పెట్టాలి మనము. సో ఇక్కడ ఆల్రెడీ కపుల్ ఉన్నారు, ఇక్కడ మనము డి అనే ఈ కపుల్ మధ్యలో పెట్టగలమా? ఆల్రెడీ కపుల్ డిసైడ్ అయిపోయారు ఎల్ క్యూ. సో డి ఖచ్చితంగా ఈ జనరేషన్ లో ఉండాలి. వీళ్ళ కింద కిడ్స్ పెట్టడానికి వీళ్ళకి మ్యారేజ్ కాలేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ పక్కన పి పెడితే ఎన్ కి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, సో మదర్ వాళ్ళ ఫాదర్, ఫాదర్ అయితే ఇక్కడ మదర్ అవుతారు. సో ఇప్పుడు మనము దీని నుంచి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం. హౌ ఈస్ ఎల్ రిలేటెడ్ టు సి? సి యొక్క పేరెంట్స్ వాళ్ళ మదర్, గ్రాండ్ మదర్ ఆప్షన్స్ లో ఉందా? లేదు. సో నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారు, ఏమడిగారు? హౌ ఈస్ పి రిలేటెడ్ టు ఎన్? పి ఎన్ కి బ్రదర్. అదే హౌ ఈస్ ఎన్ రిలేటెడ్ టు పి అంటే బ్రదర్ ఆర్ సిస్టర్.
సో ఇక్కడ పీ జెండర్ తెలుసు కాబట్టి ఖచ్చితంగా చెప్పగలం బ్రదర్. ఓకే, సో ఇలా హౌ ఈస్ జే రిలేటెడ్ టు క్యూ అన్నారనుకోండి బ్రదర్ ఇల్లా. హౌ ఈస్ క్యూ రిలేటెడ్ టు జే అన్నారనుకోండి బ్రదర్ ఇల్లా. హౌ ఈస్ ఎల్ రిలేటెడ్ టు క్యూ వైఫ్. హౌ ఈస్ క్యూ రిలేటెడ్ టు ఎల్ హస్బెండ్. హౌ ఈస్ ఎల్ రిలేటెడ్ టు డబ్ల్యూ. డబ్ల్యూకి ఎల్ డాటర్ ఇన్ లా. హౌ ఈస్ డబ్ల్యూ రిలేటెడ్ టు ఎల్. ఎల్కి డబ్ల్యూ ఫాదర్ ఇన్ లా. ఓకే, మీకు సేమ్ మోడల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లమ్స్తో పాటు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మీకు పోస్ట్ చేసి సొల్యూషన్స్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా రిమైనింగ్ ట్రిక్స్, ఎంత ఫాస్ట్గా ఆన్సర్స్ చేయొచ్చు, రిమైనింగ్ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూద్దాము. థ్యాంక్ యూ.